ఈరోజు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి మేడం రాజలక్ష్మి గారు వచ్చి ఉన్నారు. సో వారధి జీవన్ కి వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు వారధి జీవన్. Good morning, everyone. Thank you, sir, for giving opportunity to talk about conflict management. చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చెప్పాలి అనేసి రూల్ లేదు, అలా అనేసి ఓన్లీ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ చెప్పాలి అనే అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ IQ and also your way of thinking. So shall we start the class? So good morning everyone. ఇవాళ ఫేస్బుక్ లో కూడా లైవ్ గా వస్తుంది అవర్ షో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. అసలు ఏంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే? మీనింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ స్ట్రైక్ హార్ట్, or you can say as a disagreement with other person. Why to disagree with the person? Only one reason, that is no, all are not equal. All don't think like how I think, you don't think that. How I understand, you don't understand that. So way of understanding is different, way of thinking is different, way of style of working is different, style of acting for anything or responding for anything is different. So this is the way, this is the problem where we can find that conflicts are there in any place, like in family, friends, business, working place, offices, anywhere you can find different type of conflicts అన్నది నెగటివ్ కాదు. ఆల్వేస్ conflicts are not negative. Sometimes conflicts gives a very positive results also. ఒక వర్కింగ్ ప్లేస్ లో, ఒక ఆఫీస్ లో కాన్ఫ్లిక్ట్ వల్ల కొన్నిసార్లు చాలా మంచి జరగవచ్చు, కొన్నిసార్లు కొన్ని రాంగ్ కూడా జరగవచ్చు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఏ వర్కింగ్ ప్లేస్ లో అయినా చాలా ఫ్లెక్సిబుల్ గా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటారు. Who cannot understand, who cannot we can say conflicts ni ela tackle చేయాలి అన్న తెలియని వాళ్ళు ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోతారు. చాలా ఇది ఒక చిన్న స్టోరీ ఉంది. ఇది వైట్ హౌస్ లో వర్క్ చేసిన వాళ్ళు కొంతమందికి మన వాళ్ళ ఆఫీసర్ నచ్చక అంత పెద్ద జాబ్ ని కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో మంచి ర్యాంక్ తెచ్చుకొని, లేకపోతే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని జాబ్స్ తీసుకుంటాము, దొరుకుతాయి జాబ్స్, విల్ గెట్ ద జాబ్, బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వి లీవ్ ద జాబ్, వి లీవ్ ద ప్లేస్, వర్కింగ్ ప్లేస్ అండ్ కమ్ అవుట్. ఎందుకు వదిలేసావు అనేసి ఎవరైనా అడిగితే they will tell that I cannot adjust myself there. There may be some conflicts between the manager or the officer or the colleague. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? కాన్ఫ్లిక్ట్స్ అన్నది ఎలా వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ని ఎలా మేనేజ్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ వల్ల లాసెస్ ఏంటి అన్నది ఇవాళ డిస్కషన్ చేద్దాం. సో హియర్ I can clearly tell you that conflict means strike hard means not understanding each other, a disagreement, or saying that I am great, you are great, no takwa నేను ఎక్కువ, or I have done very hard work, you didn't do anything. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. అండర్స్టాండింగ్ ద కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై ద కాన్ఫ్లిక్ట్ రైజ్డ్ అన్నది అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్లీజ్ కాపీ దీస్ పాయింట్స్. అండర్స్టాండింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ బ్యాడ్. అది అర్థం చేసుకోవడానికి సెకండ్ పర్సన్ గా మనం ఆ ప్లేస్ లో ఉండకుండా వాళ్ళ ప్లేస్ లో మనల్ని ఉంచుకొని ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే కూడా కాన్ఫ్లిక్ట్స్ కాదు. How to manage conflict is very important, and what are the methods you can apply to manage the conflicts is also very important. Myth and facts about conflicts are very important. When you should have the guts, we can say, you should have the truthfulness in yourself, that to accept the fact of the conflicts. And mapping the conflicts. Mapping అంటే ఏంటి? ఒక అండర్లైన్ చేసుకొని ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏ సైడ్ నుంచి మనం రాంగ్ గా ఉన్నాము, ఏ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ రైట్ గా ఉన్నాడు, అన్ని యాక్సెప్టెన్స్ చేయడానికి కెపాబిలిటీ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ అరైజెస్ ఎందుకు? వై కాన్ఫ్లిక్ట్ అరైజెస్ ఇన్ వర్కింగ్ ప్లేస్, వై కాన్ఫ్లిక్ట్ అరైజెస్ ఇన్ అ ఫ్యామిలీ? డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్, స్టైల్ ఆఫ్ థింకింగ్ ఆర్ ఐడియాలజీ ఆఫ్ ద పర్సన్. నా పర్సెప్షన్ లో, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ మీ లైక్ ఫర్ యూ, maybe arranged marriage is not much good. For some people, like our elders, love marriage is not good.
సో ఒక్కొక్కళ్ళది వే ఆఫ్ ఐడియా, వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. అలాంటి వాటిల్లో మనము కాన్ఫ్లిక్ట్స్, గొడవలు పెట్టుకునే బదులు యాక్చువల్లీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న లాసెస్ ఏంటి, దాంట్లో ఉన్న లాసెస్ ఏంటి అన్నది చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అండ్ లవ్. సో ఇలాంటివి ఈ ఈ దీన్ని కాన్ఫ్లిక్ట్ ని అండర్స్టాండ్ చేసుకునే, మేనేజ్ చేసుకునే కెపాసిటీ అని అంటారు. వర్కింగ్ ప్లేస్ లో బాస్ కి ఎంప్లాయీకి, ఎంప్లాయీకి ఎంప్లాయీకి, లేకపోతే ఎంప్లాయీకి వాళ్ళ సబార్డినేట్స్ కి జరిగే గొడవల్లో మనం ఒకవేళ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అన్నది అండర్స్టాండ్ చేసుకుని ఫ్యాక్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ తెలుసుకుంటే ఇట్స్ వెరీ గ్రేట్ డీల్. So what are the needs of the person? Why do he we can say why he is going to opposite to you? అతను మీకు ఆపోజిట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ హిస్ నీడ్స్, వాట్ ఈస్ హిస్ వాల్యూ, వాట్ ఈస్ హిస్ ఐడియాలజీ అబౌట్ ఇట్, వాట్ హీ వాంట్ టు ఎక్స్ప్రెస్, what he wants to tell you, why, how he is pressurized with his work or how he is pressurized with his problems, so that he is going for a conflict. Or what is the style of his work which is not acceptable to you or can be acceptable to you. Like wala policies enti, what is his policy? Some people have the system of working from morning 9 to 5 o'clock, after 5 నేను ఉండలేను, నా వల్ల కాదు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది ఏమో నేను ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 6 దాకా చేయగలను, ఆఫ్టర్వర్డ్స్ నో వన్ ఇస్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ అండ్ ఆల్. ఇలా కొంతమంది కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి కెపాసిటీ ఉండాలి. దానికి మీకు మీ సైడ్ నుంచి టు సాల్వ్ అ కాన్ఫ్లిక్ట్, దీస్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. దట్ ఈస్ వాట్ ఈస్ హిస్ నీడ్స్, what are his value, what are his style of work, what do he want to tell you, and what are the cases of conflicts, like how do he, what is his perception, what is his what are pressures he is facing with, what are the pressures he is going through. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంటే దెన్ యూ క్యాన్ బి అ వెరీ గుడ్ సాల్వర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ దెన్ యూ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్ యాజ్ వెల్. అండ్ మీ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోగలరు. ఒక కాన్ఫ్లిక్ట్ ఒక ఆర్గనైజేషన్ కి చాలా 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 లాస్ కూడా చేస్తుంది. అలా అనేసి కాన్ఫ్లిక్ట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ కి చాలా బెనిఫిట్స్ కూడా చేస్తుంది. A person should have the capacity to understand the facts of the conflicts. నిజం ఏంటి, ఎవరు కరెక్ట్, ఒక మేనేజర్ తీసుకునే డెసిషన్ ఆల్వేస్ రైట్ కాదు, అలానేసి ఒక సబార్డినేట్ తీసుకునే డెసిషన్ రాంగ్ ఆల్వేస్ కాదు. Sometimes manager also can be wrong. So that's why you should try to understand the fact of the conflict, which is very important. Define the issue first. What is the issue all about? ఈ issue లో జరిగే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్ లో జరిగే సొల్యూషన్స్ ఏంటి అన్నది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దెన్ యూ క్యాన్ బి అ వెరీ గుడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజర్. Who is involved in this conflict? How many people are involved in this conflict? Who are agreeing with that? Who are disagreeing with the conflicts? అది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 parties ని కూర్చోబెట్టి అండర్స్టాండ్ చేసి మాట్లాడాలి. వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచించాలి. 2 parties కి ఈక్వల్ రెస్పెక్ట్ దొరకాలి, ఈక్వల్ ఛాన్స్ టు టాక్ అబౌట్ ఇట్ కూడా దొరకాలి. అప్పుడు యూ కెన్ బి ఎ వెరీ గుడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజర్. రీడ్ ద మ్యాప్, డ్రా ద మ్యాప్, అండర్స్టాండ్ ఇట్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. How to stop this conflicts is not to talk negatively about one part. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ద బిగ్గెస్ట్ పర్సన్ ఆర్ ద వి కెన్ సే లేబుల్డ్ పర్సన్ కే మాట చెప్పే అవకాశం ఉండాలి, వేరే అతనికి ఉండకూడదు. లేకపోతే హీ ఈస్ వెరీ గుడ్, దట్స్ వై ఐ విల్ లిసన్ టు హిమ్ ఓన్లీ, అండ్ ద సెకండ్ పర్సన్ హూ ఈస్ రాంగ్, ఐ విల్ నాట్ లిసన్ టు హిమ్. అలా ఉండకూడదు. You should have a patience of understanding the people who are talking about it. 2 parties ni understand chesukodaniki try cheskunta. You should also try to face the fact what is happening, and conflict ni ela manage cheyalannadi meer aalochinchali. Conflicts ante chinna manasu pardalu. Okay, next one is we can say you should not use scolding, you should not try to dominate others, you should not point them out with your finger like you have committed a mistake or మీరలా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదండి. సో ట్రై టు ఇగ్నోర్ దట్. యాటిట్యూడ్, అరగెన్స్ ఇలాంటివి కాకుండా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, డామినేట్ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా రూట్ ఆఫ్
కాజింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ చాలా ప్లేసెస్‌లో జరుగుతాయి. ఇంకా ఇంట్లో ఫ్యామిలీలో కూడా. సో, మనము అలాంటి విషయాలలో వి షుడ్ ట్రై టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫస్ట్. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే. మేబీ ఇన్ వర్కింగ్ ప్లేస్, మేబీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ ఆన్ అదర్ పర్సన్ ఆల్సో. సెకండ్ అండర్‌స్టాండింగ్, అడ్జస్టబుల్. అండర్‌స్టాండింగ్ అంటే ఫ్యాక్ట్‌ని ఫేస్ చేసే అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్, హస్బెండ్‌లో ఉన్నారు. హస్బెండ్ చాలా లేజీగా ఉన్నారనుకోండి. అతను నేను నిజంగా లేజీయే అనేసి యాక్సెప్ట్ చేసుకొని, నా మిస్టేక్ ఉండొచ్చు అనేసి యాక్సెప్ట్ చేసుకొని, అతని సైడ్ నుంచి నీట్‌గా అంటే పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే, వైఫ్ కూడా తనని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తది. అది కాకుండా అరగెన్స్‌గా లేకపోతే యాటిట్యూడ్‌లో మాట్లాడితే ద రిలేషన్‌షిప్ ఆల్సో స్పాయిల్స్. అండ్ ఆల్సో వర్కింగ్ ప్లేస్‌లో కూడా అంతే అండి. అడ్జస్ట్‌మెంట్, అండర్‌స్టాండింగ్, ఫ్యాక్ట్‌ని ఫేస్ చేసే ఎబిలిటీ, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, ఉండే కండిషన్స్ ఏంటి, వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళలో ఉన్న ప్రెషర్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అన్నది అండర్‌స్టాండ్ చేసుకుంటే యూ కెన్ బి అ వెరీ గుడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజర్ అండి. అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అ బిగ్ ఆర్ట్. యాక్చువల్లీ దీని మీద చాలా రేర్ క్లాసెస్ తీసుకుంటారు. ఇది చాలా ఈజీ టాపిక్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఇది యాక్చువల్లీ స్కిల్ ఆఫ్ లివింగ్ లైఫ్, స్కిల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ వన్ ప్లేస్, స్కిల్ ఆఫ్ స్టేయింగ్ స్టాండర్డ్, సెటిల్డ్ ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్. ఎలా సెటిల్డ్ గా ఉండాలి, ఎలా మీ వర్క్ ని మీరు ఎంజాయ్ చేయగలరు, ఎలా మీ పార్ట్నర్ తోని మీరు హ్యాపీగా ఉండగలరు అన్నది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వల్ల యూ విల్ లెర్న్ దట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా సరే ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓన్లీ అండర్స్టాండింగ్, ఓన్లీ అడ్జస్ట్మెంట్, ఓన్లీ గివింగ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, లిస్నింగ్ టు ఈచ్ అదర్, యాక్సెప్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు. కాన్ఫ్లిక్ట్ అనాలిసిస్ ఉండాలి. సొల్యూషన్ చాలా డిఫరెంట్ గా, ఈజీగా, కంఫర్టబుల్ గా, యూస్ఫుల్ గా ఉండాలి when you are solving the problem. And also మీరు మీటింగ్ పెట్టుకోవాలి, కన్విన్స్ ద మీటింగ్ అమాంగ్ ద పీపుల్. వాళ్ళ మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చేయాలి. దీని వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఈస్ దట్ ద టీమ్ విల్ బి వెరీ స్ట్రాంగ్ టీమ్. అండర్స్టాండింగ్ ఉంటుంది, బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఏ వర్క్ లో అయినా కూడా. ప్రొడక్టివిటీ విల్ బి ఎక్సలెంట్. సో మీరు కాన్ఫ్లిక్ట్ అనాలిసిస్ చేసి బ్రెయిన్ స్ట్రామ్ రిజల్ట్స్ ఇచ్చుకుంటా, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, వర్బల్ కమ్యూనికేషన్ ఆల్వేస్ పెడుతూ, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి అది అండర్స్టాండ్ చేసుకుంటా, ఎదురు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అండ్ వాల్యూస్ అండర్స్టాండ్ చేసుకుంటా, క్రియేటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటా, డెసిషన్ బ్రైట్ గా, యూస్ఫుల్ గా, అందరికి మీకు ఒక్కరికే హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు కాకుండా అందరికి హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు డెసిషన్స్ తీసుకుంటూ యూ కెన్ మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్ అండి. కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వెరీ ఈజీ థింగ్ విచ్ యూ కెన్. కాన్ఫ్లిక్ట్స్ జరిగే రీజన్ ఒకటి, ఏ ఫ్యామిలీలో అయినా, ఏ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో అయినా సరే, నేను చూసింది ఏంటంటే ఐఎమ్ లీడర్, ఐఎమ్ ద గ్రేట్ పర్సన్, నేను తీసుకుందే డెసిషన్, ఐ హ్యావ్ టాలెంట్, ఐ హ్యావ్ నాలెడ్జ్, ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్. అదర్ ఈజ్ నాట్. ఇది ఇట్ ఈస్ ద ఓన్లీ రూట్ కాజ్ ఐ గెస్. సో గివ్ రెస్పెక్ట్ టు అదర్, understand their situations, please wear their shoe and understand what are the pain they are facing first. So ఇలా పాజిటివ్ గా ఉంటూ, నెగటివ్ వర్డ్స్ మానేస్తూ, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండ్ వర్కింగ్ విత్ లవ్, అండ్ లవ్ యువర్ వర్క్ ఫస్ట్ and make your work into a best one by giving your best to the work. This is all about conflict management. Try to understand it. Please దీన్ని రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి రాసుకోండి కొన్ని పాయింట్స్ వాట్ ఆర్ దేర్, అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా, సింపుల్ గా, స్వీట్ గా చెప్పడం జరిగింది. సో గ్రేట్. ఈరోజు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది ఫ్యామిలీస్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో భార్య భర్తల మధ్యలో కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా ఉద్యోగంలో కూడా, ఉద్యోగం చేసే ప్లేస్ లో కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మంచిది, అది ప్రేమతో మెలగాలి అనేది చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.